10 సంవత్సరాల అధికారం ఉన్న కిరాయిలు ఇవ్వలేక, మెస్ ఛార్జీలు ఇవ్వలేక, నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇలా వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు, పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం, ఫిజికల్ టీచర్ను పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి. సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్. ఇఫ్ గవర్నమెంట్కి అయినా సూచన చేసుకుంటే మేము సానుకూలంగా వినడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ తెలంగాణ మంత్రిగా మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి గురుకులాల్లో కూడా మాకు విద్యార్థి నాయకుడు కాబట్టి నేను మరీ కోరుతా ఉన్నా, ఆ యొక్క గురుకులాలు లేదా వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే సందర్భాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు తప్పకుండా మీ పోరాటం చేసి హక్కు ఉంటుందనే మాట మనం చేస్తాను.